నువ్వు స్టేటస్‌లో పెట్టావు కదా! నోట్ కూడా నువ్వు స్టేటస్‌లో పెట్టావు కదా! ఏం రాసింది? తను సాంగ్ ఉంది 'నువ్వుంటే చాలు కదా' అని చెప్పి ఆ సాంగ్ ఇంకా చాలా ఫన్నీగా రాసింది. లైక్ ఆ నోట్స్ రాసేటప్పుడు మాకు ఎఫ్ఎం క్లాస్ జరుగుతుండే. సో, ఆ నోట్స్ రాస్తూ సార్ చెప్పింది అక్కడ రాసి, సినిమా డైలాగ్స్ రాసి, గుండె జారి గల్లంత అయింది అని చెప్పి. అందులో అనుకోకుండా ఏముందంటే చివరి మాట అని. హ్మ్. అది ఆ వర్డ్ అంటే ఆ సిచ్యువేషన్ అలాంటిది కానీ అది ఎందుకు రాసిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు మాకు. చాలా ఎంత క్లోజ్‌గా ఉండేది ఇప్పుడు తను లేదంటే నువ్వు అదే కదా స్టేటస్‌లో పెట్టుకున్నావు. ఎందుకు రాసింది? ఏంటి అసలు ఎలాంటి ఏమో ఆలోచించుకొని రాసింది? ఎందుకు అలాంటి వర్డ్ రాసింది అని చెప్పి పెట్టావు కదా నువ్వు. అసలు లైక్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అయింది ఏమో అనుకోలే కదా! దాంట్లో ఆ ఇది ఎన్ని చివరి డేస్ బిఫోర్ జరిగింది తన నోట్‌లో రాయడం? వాళ్ళ అన్న పెళ్ళికెళ్ళే ముందు. ముందే. ఒకరోజు ముందు ఓకే. లాస్ట్ ఇంకా తను ఆ రోజు వచ్చింది. అయితే ఆ రోజు వచ్చినప్పుడు రాసిందనమాట. అండ్ ఆల్సో తర్వాత రోజు నేను రాలేదు. తను వచ్చిందంట. నేను రాలేదు. ఈమెకేమి ఇచ్చింది అనుకోకుండా తన జీన్స్ ఇంకా బాటిల్ మర్చిపోయింది క్లాస్‌లో. హ్మ్. తిన కాడ ఉండిపోయింది. అయితే ఈమె అన్నదనమాట నేను ఇవ్వను ఇంక ఉంచుకుంటానంటే, ఉంచేసుకో ఇంకా నాకు ఇవ్వకు అని చెప్పి. తన మెమోరీస్ అన్నీ మా దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది తను. ఇప్పుడు మా క్లాస్‌లో గూడా ఇంకా ఆ బెంచ్‌ని చూస్తే తనే గుర్తొస్తది. ఎక్కడ చూసినా తన వాయిస్ వినిపిస్తుంది. సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు అన్నీ అట్లా షేర్ చేసుకొని మంచిగుండేవాళ్ళు. అనంతగిరి హిల్స్ ఎళ్ళాలనుకునేవాళ్ళు. నిజం చెప్పాలంటే తను సోషల్ మీడియా కూడా వాడదు. యాహ్! నేను చెక్ చేశాను అదే. సోషల్ మీడియా కూడా వాడదు. తను ఎప్పుడో మానేసింది. లైక్ స్టడీస్‌కి డిస్ట్రాక్ట్ అవ్వకూడదు అని ఓకే. చెప్పి సోషల్ మీడియా అప్పుడప్పుడు మీ దాంట్లో నుంచే చేసేదా హ్మ్. హ్మ్. రీల్స్ అవి? మా దాంట్లో అకౌంట్‌లో రీల్ చేసి స్నాప్స్, రీల్స్ అవన్నీ. అంతే. ఓకే. అది కూడా. ఎప్పుడు సపోజ్ ఊరెళ్ళినప్పుడు కూడా వాళ్ళ మమ్మీ దాంట్లోనే ఉండేదంట మరి. హ్మ్. హ్మ్. ఏమో మరి ఎప్పుడో ఒకసారి ఎప్పుడు పెట్టింది ఒక్కసారి వీడియో పెట్టింది లాస్ట్ రీల్. హ్మ్. ఇప్పుడు ఏదైనా ట్రెండింగ్ ఉన్నాయి తను యూట్యూబ్‌లో చెక్ చేస్తది. అదొచ్చి మా దగ్గర పాడి అరే ఇది చేద్దాము. తను ఏమిటంటే రీల్ పెట్టాలి అని కాదు. మెమొరీ క్రియేట్ చేయాలి. తను ఎంత లేట్‌గా వచ్చినా ఎన్ని మెమోరీస్ క్రియేట్ చేసింది తెలుసా మాతో. అసలు అవే మాకు తిరుగుతున్నాయి అసలు. చెప్పలేం. అండ్ మీరు వెళ్లారు గదా! వాళ్ళ ఫ్యామిలీ ఇంటికి వెళ్లారు. మీరు ఆ రోడ్స్ కూడా చూడడం జరిగింది. సో, నువ్వు ఒక మాట చెప్పడం జరిగింది. అక్క మేము వెళ్ళి ఇంటికొచ్చినంత వరకు గూడా మాకు ఇంటికి క్షేమంగా వెళ్తామో వెళ్ళమో అని పేరెంట్స్ భయపడ్డారు. మాకు గూడా భయం అనిపించింది అక్క. ఆ విధంగా ఉన్నాయి రోడ్స్ అని చెప్పి నువ్వు చెప్పడం జరిగింది. అంటే నేనేమనుకున్నా యాక్సిడెంట్ అంటే అవునేమో ఊరు రోడ్లంటే నార్మల్ ఉంటాయేమో అని నేను అనుకున్నా. కాకపోతే మరీ ఇంత దారుణంగా ఉంటాయని నేను అస్సలు అనుకోలే. నిజంగా అది వెళ్తున్న మేము బస్సులో వెళ్ళాం కదా! లైక్ మేము నిజంగా అప్పుడైతే అనిపించింది నాకు రిటర్న్ రాలేను. అంత దారుణంగా ఉన్నాయి. నాకేమో మైండ్‌లో నేను బస్ ఎక్కిన తర్వాత కూడా మా ఫ్రెండ్స్ అరే! మనకు కూడా ఇప్పుడు ఇట్లా అయితే మేము అరుస్తూనే ఉన్నాం. వెనకాల కూర్చున్నాం లాస్ట్‌లో. అరుస్తూనే ఉన్నాం. అన్నా మెల్లగా పోనీ, అన్నా మెల్లగా పోనీ అని చెప్పి. ఒకటే అంటే అరుపులు. డ్రైవరు స్పీడ్‌గానే తీసుకెళ్తున్నాడు. స్పీ ఎంతమంది ఉన్నారు బస్‌లోని మొత్తం బస్‌లో కెపాసిటీ? కౌంట్ చేయలేదు అంతా గానీ, ఆ! ఆల్మోస్ట్ అన్ని సీట్స్ అయితే ఆక్యుపై అయిపోయినాయి. హ్మ్. హ్మ్. కానీ ప్రతి ఒక్కళ్ళు ఏమంటున్నారంటే ఫ్రీ బస్. ఇప్పుడు వాళ్ళు చనిపోయిన దానికి వీడియోస్‌కి కూడా మీరు చూస్తే ఫ్రీ ఫ్రీ బస్. బస్ అంటే అంటున్నారు. ఇప్పుడు ఫ్రీ బస్ లేదు. మనకి సపోజ్ అనుకోండి ఫ్రీ బస్ లేదు. డబ్బులతోనే వెళ్ళినాం. హ్మ్. అంటే ఇప్పుడు రోడ్డు దరిద్రంగా ఉన్నా, డివైడర్ లేకపోయినా యాక్సిడెంట్ అవ్వదా? చెప్పండి. ఖచ్చితంగా అవుతుంది. స్ట్రీట్స్ అసలు ఎంత దారుణంగా ఉంది. అక్కడ ఇంజినీరింగ్ కాలేజ్‌కి అదే రూట్ అంట. మెడికల్ కాలేజ్‌కి అదే రూట్ అంట. కర్ణాటకకి కూడా అదే రూట్ అంట కొంచెం. హ్మ్. అలాంటి రూట్‌లలో వీళ్ళు ఏం చేస్తున్నారు మరి?